నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములును, రెండవ రథమునకు నల్లని గుర్రములు, మూడవ రథమునకు తెల్లని గుర్రములు, నాలుగవ రథమునకు చుక్కల చుక్కలు గల బలమైన గుర్రములుండెను. నా ఏలినవాడా, ఇవి ఏమిటి అని నాతో మాటలాడుచున్న దూతను నేను అడుగగా అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది, తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును. చుక్కల చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశములోనికి పోవును. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా, పోయి లోకమందంతట సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతట సంచరించుచుండెను. అప్పుడతడు నన్ను పిలిచి, ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగియున్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారినడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలెమునకును, టోబియాకును, యెదాయాకును, జెఫన్యా కుమారుడైన హేనూనకును ఉండును. దూరమున ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన యెడల ఇలాగు జరుగును. రాజైన దర్యావేషు ఏలుబడియందు 4వ సంవత్సరము కిస్లేపు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజెరును రెగెమ్మెలేకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులకందరికిని యాజకులకును నీవీ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసముంటిరా? మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకుంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసితిరి. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా? మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చియున్నాడు, సత్యముననుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుకునుడి. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధపెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచుకుడి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వెనకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరునూ సంచరింపకుండా అది పాడగును.
ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించియున్నాను. బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించియున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరును వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడుపిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచునను నాకును ఆశ్చర్యమని తోచునా? ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశములో నుండియు పడమటి దేశములో నుండియు నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకుని వచ్చెదను. వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకునుడి. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను. పశువుల పనికి బాడిగా దొరకకపోయెను. తన పనిమీద పోవువానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదకొకరిని నేను రేపిచుంటిని. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధమైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యూదావారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలోనూ ఎలాగూ శాపాస్పదమయ్యుంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకునుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనక భయపడుకుడి. మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడునూ దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇట్టివన్నీయు నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వత్తురు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదుము రండి అని చెప్పగా, వారు మేమును వత్తుమందురు. అనేక జనములను బలముగల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలో మాటలాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుము అని చెప్పుదురు. హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి. ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలుల గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకునియున్న హమాతును గూర్చియు
జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకునిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును. అది అగ్నిచేత కాల్చబడును. అష్కేలోను దానిని చూచి జడియును. గాజా దానిని చూచి బహుగా వణకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకునినది అవమానమునొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును. అష్కెలోను నిర్జనముగా ఉండును. అష్టోదులో సంకరజనము కాపురముండును. ఫిలిస్తీన్ అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తమును, వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషముగా నుందురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు. ఎక్రోను వారును యెబూసీల వలె నుందురు. నేను కన్నులారా చూచితిని గనుక బాధించు వారికను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండను దానిని కాపాడుకునుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసెదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసెదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలు మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. సూర్యుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపు వలె విడువబడును. ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షరసము త్రాగు వారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నము వలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుచున్నారు. కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనిరి. ప్రతివాని చేనిలోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావము చెప్పిరి. మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి. కాపరి లేక బాధనుందిరి. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును. మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయును. వారిలో నుండి మూలరాయి పుట్టును. మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును. బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. వారు యుద్ధము చేయుచు వీధుల బురదలలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. యెహోవా వారికి తోడయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు. నేను యూదా వారిని బలశాలులుగా చేసెదను. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగచేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను. నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు. ద్రాక్షరసపానము చేయి వారు సంతోషించినట్లు వారు మనస్సున ఆనందింతురు. వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు.
యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. నేను వారిని విమోచించియున్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. అన్యజనులలో నేను వారిని విత్తగా, దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసుకుందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఐగుప్తు దేశములో నుండి వారిని మరలా రప్పించి, అష్షూరు దేశములో నుండి సమకూర్చి, ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికి, లెబానోను దేశములోనికి వారిని తోడుకొని వచ్చెదను. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అష్షూరీల అతిశయాస్పదము కొట్టివేయబడును. ఐగుప్తీల రాజదండమును పోగొట్టుకుందురు. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు.